శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రశాంతి నిలయం పరిసర ప్రాంతం భక్తులతో సందడిగా మారింది. వీఐపీలు తాకిడిని దృష్టిలో ఉంచుకుని భద్రతను పటిష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంత నిలయంలో ఘనంగా సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి. 18 నుంచి ప్రారంభం కావాల్సిన వేడుకలు 5 రోజుల ముందుగానే ప్రారంభమయ్యాయి. ఇప్పటికే పుట్టపర్తికి భక్తుల తాకిడి పెరిగింది. సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకునేందుకు అత్యధిక సంఖ్యలో సాయి భక్తులు పుట్టపర్తికి విచ్చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ తో పాటు ప్రభుత్వ యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. జయంతి వేడుకలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబుతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, గవర్నర్లు, అత్యధిక సంఖ్యలో స్వదేశీ, విదేశీ భక్తులు హాజరు కానున్నారు. దాదాపు 10 లక్షల మంది భక్తులు వస్తారని ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేస్తోంది. భక్తుల రద్దీ కారణంగా ఎక్కడా ఎటువంటి అసౌకర్యాలు గురికాకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. పుట్టపర్తి పట్టణంలో అక్కడక్కడ అన్నదాన కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక తాగునీటి ట్యాంకులతో నీరు అందిస్తున్నారు. భక్తులకు స్వాగతం పలికే భారీ తోరణాలు దర్శనమిస్తున్నాయి. 14 కిలోమీటర్ల మేర లైటింగ్స్ ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపకాంతులతో ప్రశాంతి నిలయం నూతన శోభ సంతరించుకుంది. పుట్టపర్తికి విచ్చేసే భక్తులతో ప్రశాంతి నిలయం కిటకిటలాడుతోంది. అధిక సంఖ్యలో విదేశీ భక్తులు సైతం తరలి వస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి సాయి భక్తులు ఇప్పటికే పుట్టపర్తికి చేరుకున్నారు. భక్తులతో పుట్టపర్తి కోలాహలంగా మారింది. జయంతి ఉత్సవాల సందర్భంగా సాయి కుల్వంత్ సభ మందిరంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిత్రావతి నదీ తీరాన ఆహ్లాదకరమైన వాతావరణంలో లేజర్ షోలు ఏర్పాటు చేశారు. వీవీఐపీల రాకను దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 250 మంది ఉన్నతాధికారులతో పాటు 2500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. అంతేకాక స్పెషల్ బాంబ్ డిస్పోజల్ టీమ్స్, డాగ్ స్క్వాడ్, బ్లూ సీన్స్, స్పెషల్ డిటెక్టర్స్ సిద్ధంగా ఉన్నాయి. పుట్టపర్తి నలువైపులా ప్రధాన రహదారుల్లో ప్రత్యేక చెక్పోస్టు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. పట్టణమంతా పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిరంతరాయంగా కొనసాగుతోంది. స్థానికులు, స్థానికేతరులు గుర్తించడానికి ధ్రువపత్రాలు పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ డైవర్షన్ చేస్తూ ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. వీవీఐపీల రాకను దృష్టిలో ఉంచుకుని 4 చోట్ల ప్రత్యేక హెలిప్యాడ్లు సిద్ధమయ్యాయి. ఈవెన్ తమిళనాడు, కర్ణాటక పోలీసు వాళ్ళ దగ్గర కూడా రిక్వెస్ట్ పెట్టుకుని, బికాస్ అక్కడ నుంచి కూడా భక్తులు ఎక్కువ వస్తారు, అక్కడ నుంచి కూడా ప్రాపర్టీ అఫెండర్స్ కానీ క్రిమినల్స్ కానీ రావడానికి అవగాహన ఉంది. కాబట్టి మనం ఆల్రెడీ మన హానరబుల్ డీజీ సార్ ద్వారా కర్ణాటక, తమిళనాడు పోలీస్ కూడా లెటర్ పెట్టించడం జరిగింది, ఎస్పెషల్లీ బార్డర్ పోలీస్ స్టేషన్స్కి. అక్కడ నుంచి కూడా క్రైమ్ పార్టీస్ వస్తున్నాయి. మనం కూడా ఆల్ డిస్ట్రిక్ట్ నుంచి క్రైమ్ పార్టీస్ మొబిలైజ్ చేస్తున్నాము. సో క్రైమ్ పార్టీస్ తర్వాత ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ కూడా ఎక్కువ మంది మనం పెడుతున్నాము. అది ఈ 2500లో ఇది కాకుండా గార్డ్స్, తర్వాత స్పెషల్ ఫోర్సెస్, తర్వాత బీడీ టీమ్స్, తర్వాత ఏరియా డామినేషన్ టీమ్స్ అనేది సెపరేట్గా వస్తాయి. దాదాపు 3200 వరకు ఫోర్సెస్ వస్తున్నాయి. పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఊహించిన విధంగా భక్తుల సంఖ్య భారీగా పెరిగితే అందుకు తగినట్లుగా చర్యలు ఉంటాయన్నారు. ఇక పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించి ప్రధానంగా తాగునీటి వసతి, వైద్య సేవల ఏర్పాటులో భాగంగా 7 చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అంతేకాక వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని 5 చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటయ్యాయి. 250 సీసీ కెమెరాల పర్యవేక్షణలో జయంతి వేడుకలను పరిశీలిస్తున్నారు. భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు నియంత్రించే చర్యల్లో భాగంగా రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంతి నిలయానికి ఉచిత బస్సులు నడుపుతున్నారు. 47 బస్సులు తిరుగుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు రఫ్లీ ఒక 220 బస్సెస్ దాకా పెంచడం జరిగింది. అండ్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి పుట్టపర్తికి రావడానికి కూడా ఉచితంగా బస్ సేవలు కూడా కల్పించడం జరిగింది. వెహికల్స్ పెట్టుకోవడానికి వీలుగా ఒక 10 పార్కింగ్ ప్లేసెస్ అన్ని వైపుల నుంచి కూడా ప్రజల సౌకర్యార్థం పెట్టడం జరిగింది. అక్కడ కూడా అన్ని బేసిక్ వాటర్ కానీ టాయిలెట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము.
ముఖ్యంగా ఇది సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఒక ఆధ్యాత్మిక వాతావరణం క్రియేట్ చేయడానికి వీలుగా మొత్తం ఈ 5 కిలోమీటర్ల పరిధిలో కూడా ఒక సాయి నామం చాంటింగ్ వచ్చే విధంగా సిస్టమ్ ఏర్పాటు చేశాము. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుని వేడుకలను నిర్వహిస్తున్నారు.